ఇంకెంతసేపు రెడీ అవుతావు, నాకు ఆఫీస్ లేట్ అవుతుంది, ఎందుకు ఇట్లా లేట్ చేస్తావు, ఒక 5 నిమిషాలు ముందు లేస్తే చచ్చిపోతావా, ఇట్లా అరుస్తుంటాడు. స్కూటర్ స్టార్ట్ చేసి వెయిట్ చేస్తుంటాడు. ఆమె 5 నిమిషాలు అని 15 నిమిషాలు చేసి ఎక్కుతుంది. ఎక్కినాక కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటాడు, రోజు ఇట్లానే లేట్ చేస్తున్నావు, నీది నువ్వే పోయి రేపటి నుంచి, నా దరిద్రం ఇట్లా పక్కపక్క ఆఫీసులు పడ్డాయి, నేను డ్రాప్ చేసుకుంటూ పోవాల్సి వస్తుంది, పోయేసరికి లేట్ అవుతుంది, రోజు తిట్లు పడుతున్నాయి, నాకే గిల్టీగా ఉంది, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అది ఇదని తిడుతుంటాడు. ఆమె అంటది, మీకు ఏం తెలుసు, ఎప్పుడు ఇట్లనే మాట్లాడతారు, ఇంట్లో పనులు చేసి తెలుసు అది ఇదంటే, ఈ మధ్య నీకు కోపం ఎక్కువైంది, పిచ్చి పిచ్చిగా అరుస్తున్నావు, అసలు శాంతంగా ఉంటలేవు, నీతో వాదించుడే వేస్ట్, ఇంకా నేనే నోరు మూసుకొని ఉంటలే అది ఇదని అంటాడు. ఆఫీసులో అంతా ఇదే తిరుగుతుంటుంది. ఆమెకు ఏంది కోపం ఎక్కువ అంటున్నారు అని పిచ్చి పిచ్చిగా చేసుకుంటుంటది. పొద్దున మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. కొడుకు అరుస్తాడు. ఈసారి ఏదో మన రోజు ఒకటే టైప్ చేస్తున్నావు, అసలు తినబుద్ధి అయితే లేదంట అని ఆమె తిక్క ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. నీకు ఒక రకం, మీ నాన్నమ్మకు ఒకటి, మీ నాన్నకు ఒకటి, అందరికి ఒక్కొక్క రకం చేసి నేను మళ్ళీ టైంకి రెడీ అయ్యి పోవాలి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, పెట్టింది నోరు మూసుకొని తిను, లేకపోతే తినకుండా పో, ఒకరోజు కడుపు కాలితే నీకే అర్థమవుతుంది అది ఇదని వస్తానే వాడు అంటాడు. ఏందమ్మా ఈ మధ్య మస్తు కోపం ఎక్కువైంది, మస్తు మారిపోయినావు నువ్వు, అప్పుడు ఏదైనా నచ్చలేదంటానే వేరేది ఏదో చేసి పెడుతుంటివి, లేదా వచ్చి తినిపిస్తుంటే ఇప్పుడు పిచ్చి దానిలాగా ఎందుకు అట్లా అరుస్తున్నావు అని చెప్పి వాడు బ్యాగ్ వేసుకొని కాలేజ్కి స్టార్ట్ అవుతాడు. ఆమెకి ఇక మెంటలీ బాగా డిస్టర్బ్ అయిపోతుంది. ఆమె నిన్ననేమో ఆమె భర్త, ఈ రోజేమో వాడన్నాడు. సో ఆమె ఆఫీస్ పోతుంది, కలీగ్తో డిస్కస్ చేస్తుంటుంది, ఇట్లా కోపం ఎక్కువైంది అంటున్నారు అది ఇదంటే అలా కలీగ్ చెప్తుంది, టెస్ట్ అన్నా చేయించుకో, బీపీ ఏమన్నా వచ్చిందేమో, మనకి ఎట్లయినా ఫ్రీ ఫ్యామిలీ మెడికల్ టెస్ట్ ఉంటుంది కదా ఇయర్లీ, టైం కూడా వచ్చేసింది, మేము అందరం చేయించుకున్నాం, నువ్వు కూడా చేయించుకో అంటే ఆమెకు స్ట్రైక్ అవుతుంది. అవును కదా చేయించుకోవచ్చు అని వచ్చి భర్తతో చెప్తుంది, ఇట్లా ఫ్రీ చెకప్ ఉంది కదా, యాన్యువల్ చెకప్ చేయించుకుందామా అంటే, లేదేదో రోగాలు అవి ఇవి ఉన్నాయి అంటారు, ఏదేదో అంటుంటారు, అవసరం లేదులే అని వాళ్ళు ఆయన అంటాడు. అయితే కూడా లేదు చేయించుకుందాము, నాకు కూడా కోపం ఎక్కువైంది కదా, ఏమైనా బీపీ ఉందేమో అంటే వాళ్ళు ఆయన ఒప్పుకుంటాడు. అవును నాకు కూడా అనిపిస్తుంది, మస్తు పిచ్చి పిచ్చి చేస్తున్నావు, సరే పోదాంలే రేపు అని ఇద్దరు ఆఫీస్ అయిపోతానే సాయంత్రం పోయి మొత్తం బ్లడ్ శాంపిల్స్ అన్ని ఇచ్చేసి వస్తారు. నెక్స్ట్ డే రిపోర్ట్స్ వస్తాయి, పోతారు. ఈమె రిపోర్ట్ చెప్తాడు, అన్నీ ఫేర్ ఉన్నాయి, మస్తు హైలైట్ ఉంది, ఏ ప్రాబ్లం కూడా లేదు, మీకు కొలెస్ట్రాల్ బీపీ షుగర్ అన్నీ కంట్రోల్ ఉన్నాయి, వెరీ గుడ్ అని చెప్పేస్తాడు. చెప్పేస్తాను ఆమె ప్రౌడ్గా నా మొహం చూస్తుంది. ఈయన రిపోర్ట్ చూసి డాక్టర్ అడుగుతాడు, మీరు అది ట్రెడ్మిల్ చేసేటప్పుడు అప్పుడు టెస్ట్ కోసము మీకు ఏమైనా నొప్పి అనిపించిందా, ఛాతీలో గుండెల్లో ఏమైనా ఆయాసం అనిపించిందా అంటే, అవును అనిపించింది, అదే చెప్పినా కూడా అది అంటే, అవును కొంచెం చిన్న ప్రాబ్లం ఉంది అంటే ఫుల్ టెన్షన్ పడుతుంది. ఏమైందంటే, ఇట్లా మీకు బ్లడ్ ఫ్లో అంత మంచి లేదు, మీకు కొలెస్ట్రాల్ ఎక్కువయ్యి ఫ్లో తగ్గిపోయింది, సో స్టంట్ వేయాల్సి రావచ్చు, ఫస్ట్ అయితే ఈ టెస్ట్లు చేయించుకోండి, దాని ప్రకారం అర్థమైపోతుంది స్టంట్ వేయాలా లేకపోతే సర్జరీ చేయాలా లేకపోతే మెడిసిన్స్తో తగ్గుతాయా అది ఇదంటే అని ఫుల్ డిప్రెస్ అయిపోతారు ఇద్దరు. ఇక ఇంటికి వస్తారు, వచ్చి కొడుకుకి చెప్తానే కొడుకు అంటాడు, ఏం డాడీ ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుంటున్నావు, నాకు కూడా వచ్చింది కదా క్యాంపస్లోనే జాబ్, ఇంకా రెస్ట్ తీసుకో, నువ్వు అంత ఫ్యామిలీ గురించి దాని గురించి ఎందుకు అంత ఆలోచిస్తుంటావు, ఎప్పుడు కూడా అంతే ఆలోచిస్తావు, ఎందుకంత నీకు, హ్యాపీగా ఉండు అంటే వాళ్ళ డాడీ చెప్తాడు, కరెక్టే హ్యాపీగానే ఉన్నా, ఫుడ్ కూడా మంచి తీసుకుంటున్నా, రోజు వాకింగ్ పోతున్నా, అంతా ప్రాపరే ఉంది, ఎందుకు వచ్చిందో అర్థం అయితే లేదు అది ఇదంటే, ఏం డాడీ చెప్పుకోలేని స్ట్రెస్ ఏమన్నా ఉందా నీకు అది ఇది అంటే అని వాళ్ళ డాడీ ఓపెన్గా చెప్పేస్తాడు, మీ అమ్మదేరా నాకు స్ట్రెస్, రోజు ఆఫీస్కి రెడీ అయ్యేటప్పుడు లేట్ చేస్తుంది, నాకేమో ఒక 15 నిమిషాలన్నా ముందు పోవద్దు అవుతుంది, అంతా స్ట్రెస్ పెడుతూనే ఉంటుంది, ఒక్క పని చక్కగా చేయది, అన్నీ లేట్ చేస్తుంది, ఇట్లా అంటేనే వాళ్ళ అమ్మ మీద ఇద్దరు కలిసి అరుస్తుంటారు, కొడుకు కూతురు, ఏందమ్మా కొంచెం ముందు లేస్తే అయిపోతుంది కదా, అంతా కూడా తెలియదు అది ఇది అంటే వాళ్ళ అమ్మ కళ్ళల్లో నీళ్ళలాగాయి ఫుల్ కారిపోతుంటే, అయితే కూడా కంట్రోల్ చేసుకొని అదంతా పోనీలే కానీ ఇప్పుడు ఏం చేపిద్దాం, టెస్ట్ చేపిద్దామా ఏమి అని డిసైడ్ చేసి నెక్స్ట్ డే టెస్ట్ చేపిస్తారు. టెస్ట్లో ఆమె ఫుల్ దేవునికి మొక్కుకుంటుంది, అంతా ఏముంటుంది అంటే, టెస్ట్లో ఫార్చునేట్లీ అది 50% కంటే తక్కువ ఉంటుంది అనమాట బ్లాకేజ్, దానివల్ల ఇప్పుడు ఏం సర్జరీ అవసరం లేదు, మెడిసిన్స్తోనే తగ్గుతాయి అని ప్రాపర్ డైట్ చెప్పి, ఎక్సర్సైజ్ చెప్పి, మెడిసిన్స్ ఒక 3 నెలలు వాడండి అని డాక్టర్ ఇచ్చేస్తాడు. ఆమె ఫుల్ హ్యాపీ అవుతుంది, అంతా ఫుల్ పండగ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. ఇంటికి వస్తారు, ఒక 1 వీక్ బ్రేక్ తీసుకుంటారు, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు బ్రేక్ తీసుకుంటారు, ఇక మంచి మాట్లాడుకుంటుంటారు. ఆ టైంలో కొడుకు అనేస్తాడు, అమ్మ ఒక విషయం చెప్తా సీరియస్ కాకు, నువ్వు అంత పర్ఫెక్ట్ చేస్తున్నావు కానీ నీకు టైం మేనేజ్మెంట్ వస్తలేదు, కాబట్టి సైకియాట్రిస్ట్ దగ్గరికి పోతే నీకు ఎట్లా మేనేజ్ చేసుకోవాలో టైము చెప్తాడు అది అంటానే కళ్ళల్లో నీళ్లు కారిపోతాయి. పిచ్చిదాన్ని అంటున్నావు కదా నన్ను అంటే, చదువుకున్న దానివే కదమ్మా, పిచ్చి ఉంటేనే సైకియాట్రిస్ట్ దగ్గర పోరు, ఏదైనా ప్రాబ్లం ఉంటే పోతారు, వాళ్ళు ఎన్నో బుక్స్ ఏమో చదివింటారు, నీకు ప్రాపర్గా టైం ఎట్లా మేనేజ్ చేసుకోవాలనేది నేర్పిస్తారు. రోజు ఆఫీస్కి లేట్ చేస్తుంటావు, ఏదైనా చేస్తుంటే పిచ్చి పిచ్చి చేస్తుంటావు, ఈ మధ్య కోపం కూడా ఎక్కువైంది, ఇష్టం వచ్చినట్టు అరుస్తున్నావు అందరి మీద,
అంటే మెంటల్ చేస్తున్నావు, కొంచెం సైకాట్రిస్ట్ దగ్గర పోతే నేను ప్రాపర్ నీకు లైఫ్ స్టైల్ చెప్తాడు, టైం మేనేజ్మెంట్ చెప్తాడు, అది ఇదని కొడుకు అంటానే ఆమె ఇక ఎక్కి ఏడుస్తుంది. ఏడుస్తుంటే ఇక వీళ్ళకి పాపం అనిపిస్తుంది. సరే వద్దులే అని అందరి దగ్గరికి వచ్చి సరే అంటే ఆమె చెప్తుంది, నేను ఏదైతే జరగద్దు అనుకున్నా అదే జరిగింది. ఫస్ట్ టైం మీ నాన్న నా మీద బ్లేమ్ వేసిండు, మీ అమ్మ వల్లనే నాకు స్ట్రెస్ వచ్చి ఇట్లా హార్ట్లో పెయిన్ వచ్చింది అని. రేపొద్దున ఏదైనా హార్ట్ అటాక్ ఏదైనా వచ్చినా నా మీదనే ఇస్తారు. అర్థమైంది, నువ్వేం కోపం ఎక్కువైంది అంటున్నావు. కానీ పోదాంలే సైకియాట్రిస్ట్ దగ్గరికి, ఆయన 25th అవర్ నాకు ఇస్తే, అంటే ఒక రోజులో 1 గంట ఎక్స్ట్రా ఉండేటట్టు ఏమైనా చేస్తాడంటే పోదామంటే 1 గంట ఎక్స్ట్రా ఎందుకు అని అడుగుతారు అందరూ ఒకటేసారి. అడుగుతానని నేను చెప్తుంది, అదేరా అంటే ఎంత చేసినా 1 గంట తక్కువ పడుతుంది, ఆ గంట ఏమైనా ఆయన ఇస్తాడంటే పోదాము అంటే ఎందుకు తక్కువ పడుతుంది ఏమైంది అంటే చెప్తుంది. మొన్న ఉమెన్స్ డేకి ఆఫీస్లో ఒక సెమినార్ జరిగింది, దానికి ఒక డాక్టర్ చీఫ్ గెస్ట్గా వచ్చిండు. ఆయన మాట్లాడుతూ చెప్పిండు, ప్రతి 6గురిలో ఒకరికి క్యాన్సర్ వస్తుందంట, దాంట్లో మెజారిటీ ఆడవాళ్ళకు వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళ కుటుంబం కోసము అన్నీ చేస్తూ, వాళ్ళకి సరిగ్గా టైంకి ఫుడ్ ఉంటుందా, సరిగ్గా చూసుకుంటున్నామా అని వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళ గురించి ఆలోచించుకోవడం తగ్గిస్తున్నారంట. వాళ్ళకేమో క్వాలిటీ ఫుడ్ అంతా మంచిగా ఫ్రెష్గా వండి పెట్టి ఆ మిగిలింది వాళ్ళు తింటున్నారంటే ఎందుకు వేస్ట్గా పోవడము, బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా అని వాళ్ళు తింటున్నారు. ఈ ఆఫీస్కి పోయి వచ్చే దాంట్లో సరిగ్గా నీళ్లు తాగుతలేరు, కష్టపడుతున్నారు, సరిగ్గా నిద్రపోతలేరు, ఎక్సర్సైజ్ చేస్తలేరు. దీనివల్ల మొత్తం లైఫ్ స్టైల్ చెడిపోయి వాళ్ళకు క్యాన్సర్ ఎక్కువ అటాక్ అవుతుంది, లేదా వేరే రోగాలు అటాక్ అవుతున్నాయి అని ఆయన చెప్తున్నాడు. అయితే మరి ఏం చేయాలి అని మా కొలీగ్ ఒక ఆమె అడిగింది. వాళ్ళ పిల్లల కోసమే కదా, ఏం చేసినా మా ఫ్యామిలీ, భర్త, పిల్లల కోసం చేస్తున్నాము, మరి ఏం చేయమంటారంటే మీరు చాలా తప్పు చేస్తున్నారు, వాళ్ళ కోసం చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ ఇట్లాంటి రోగం ఏదైనా వచ్చి మీరు మధ్యలోనే చచ్చిపోతే వాళ్ళు ఒంటరిలో అయిపోతారు. కాబట్టి ఇప్పటి నుంచి మీరు కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేయండి, కరెక్ట్గా నిద్రపోండి, కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి అని చెప్పిండు. అప్పటి నుంచి నాకు అనిపించింది ఎక్కడ కూడా తేడా లేకుండా ఆల్టర్నేట్ డేస్ అన్నా యోగా చేస్తున్నా, రోజు 40 నిమిషాలు వాకింగ్ చేస్తున్నా, కరెక్ట్గా నిద్రపోతున్నా, దాంతోపాటు మీకు టైంకి ఏం కావాలో చేసి పెడుతున్నా. అండ్ ఇప్పుడు నాకు 52 ఇయర్స్ మెనోపాజ్ టైం ఇది, దీంట్లో మూడ్ స్వింగ్స్ ఉంటాయి, అది ఉంటుంది ఇది ఉంటుంది. సో ఎంతో కష్టమవుతుంటుంది నాకు, అయితే కూడా అన్నీ ప్రాపర్గా చూసుకుంటున్నా. కానీ 24 గంటలు సరిపోతలేవు, 25వ గంట కావాలనిపిస్తుంది. ఎంత చేసినా మీరు డిస్సాటిస్ఫైడ్ ఉంటున్నారు, నాకే కోపం అని నా మీద వేస్తున్నారు. కానీ ఒక వర్కింగ్ ఉమెన్ లైఫ్ స్టైల్ ఎట్లుంటుందో మీకు తెలియదు కాబట్టి ఇదంతా మాట్లాడుతున్నారు అని అవంతా మీ గురించి చెప్తుంది. అక్కడికి స్టోరీ అయిపోతుంది. కానీ యాజ్ ఐ సే ఎవ్రీ టైమ్ ద స్టోరీ ఎండ్స్ హియర్ బట్ ద స్టోరీ స్టార్ట్స్ హియర్. ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జనరల్గా ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, విడాకులు తీసుకుంటున్నారు, అది ఇది అని చాలామంది మాట్లాడతారు, వర్కింగ్ ఉమెన్ని బ్లేమ్ చేస్తుంటారు, అది చేస్తుంటారు, హౌస్ వైఫ్ని కూడా చీప్గా చూస్తుంటారు కదా. ఒకసారి ఆలోచిస్తే వర్కింగ్ ఉమెన్ అయ్యుండి ఇంట్లో పనులు చూసుకోవడం అంత కష్టం భూమి మీద ఏది ఉండదు. అంటే వాళ్ళు టైంకి లేయాలి, వాళ్ళు టైంకి వంట చేయాలి, టైంకి అందరినీ చూసుకోవాలి, మళ్ళీ వచ్చినాక కూడా మళ్ళీ వాళ్ళకు హౌస్ హోల్డ్ పనులు ఉంటాయి. ఇవన్నీ చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోవాలి, అక్కడ వర్క్ ప్రెషర్స్ హ్యాండిల్ చేయాలి, పిల్లల బాధ్యతలు చూసుకోవాలి, భర్త బాధ్యతలు చూసుకోవాలి. అసలు మామూలు విషయం కాదు. ఇప్పటికీ కూడా వర్కింగ్ ఉమెన్ ఇంటికి వచ్చి పనులు చేస్తుంది, కానీ వర్కింగ్ మ్యాన్ ఇంటికి వచ్చి పనులు చేయడం చాలా రేర్, హార్డ్లీ 10% కూడా ఉంటుంది. సో వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళని ఎంకరేజ్ కూడా అన్నాను, కానీ వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ వాళ్ళు చేసింది గుర్తిస్తూ వాళ్ళని కొంచెం పీస్ఫుల్గా ఉండేటట్టు చేస్తే హ్యాపీగా చూసుకోవాలి తప్పితే వాళ్ళని బ్లేమ్ చేస్తూ నీకు ఇది చేత కాదు అది చేత కాదు, ఎంతమంది వర్క్ చేస్తలేరు నీ వల్ల కాదు అది ఇది అంటే వాళ్ళకి పిచ్చి అవుతుంది తెలుసా. అంటే అసలు వాళ్ళకున్నంత కష్టము ఈ భూమి మీద ఎవ్వరికి ఉండదు. వాళ్ళు అక్కడ వర్క్ చేస్తూ ఇక్కడ ఇవన్నీ చూసుకోవాలి అంటే నిజంగానే వాళ్ళకి 24 అవర్స్ సరిపోవు, 1-2 అవర్స్ ఎక్స్ట్రా కావాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ హెల్త్ని కాపాడుకోవాలి, వీక్ అయిపోతే అసలు నడవది. మనకు చూసుకుంటే మనకు ఫోన్ చూసుకోవడానికి టైం ఉంటుంది, మనకు గేమ్స్ క్రికెట్ చూడడానికి టైం ఉంటుంది, అన్నిటికీ టైం ఉంటుంది. అండ్ ఇప్పుడు వర్కింగ్ మ్యాన్ చూసుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్తో పార్టీలు చేసుకుంటారు, అన్నీ చేస్తుంటారు. వర్కింగ్ ఉమెన్ చూసుకుంటే అది మన మమ్మీ వాళ్ళ ఏజ్ ఉన్న వాళ్ళని చూస్తే అయితే మరీ ఘోరం. అంటే వాళ్ళు వర్క్ చేస్తుంటారు, ఇక్కడ ఈ పనులన్నీ చేస్తుంటారు, అన్నీ చూసుకుంటారు. మళ్ళీ ఒక ఫిమేల్ అయ్యండి వాళ్ళకు బాడీలో జరిగే ఇవన్నీ ఎవ్రీ మంత్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, అవి కూడా హ్యాండిల్ చేయాలి. ఇవన్నీ చేస్తూ ఒక ప్రాపర్గా లైఫ్గా బతకాలి. అందరికీ ఒక కంప్లైంట్ లేని లైఫ్ ఇవ్వాలంటే మామూలు విషయం కాదు. సో ఈ రోజు నుంచన్నా వాళ్ళ చేస్తుందని గుర్తించి వాళ్ళని కొంచెం సంతోషంగా ఉంచడానికి ట్రై చేయాలి. ఏమన్నా వర్క్స్లో హెల్ప్ చేయగలిగితే చేయాలి, కానీ వాళ్ళని నీకు కోపం ఎక్కువైంది, నువ్వు చక్కగా పని చేస్తలేవు, ఎప్పుడు ఒకటి టిఫిన్ చేస్తున్నావు, ఎప్పుడు ఇదే చేస్తున్నావు, ఎప్పుడు లేటే చేస్తున్నావు, నీకు
ఏమన్నా తెలివి ఉందా నీకు, రోజు రోజు కోపం ఎక్కువైతుంది, ఇట్లాంటి మాటలు మాట్లాడితే వాళ్ళు మానసికంగా చచ్చిపోతారు. సో మనం కూడా కొంచెం ఆలోచించి వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ కృష్ణ చైతన్య రెడ్డి.